విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 37వ వార్డులో కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తో కలిసి సినీ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగానే వార్డులోని ప్రజలను కలిసి వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న అరాచకాలను వివరించారు. అనంతరం సినీ నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ 5 ఏళ్ల కాలంలో చేసిన ఒక్క అభివృద్ధి కూడా లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ విధానంతో ప్రజలకు మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతుందని వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ను త్వరలోనే ఇంటికి పంపేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కల్తీ చేసేసి ఈ రోజున స్పెషల్ స్టేటస్ తెస్తాను కూడా ఉండిపోయాము. ఇక్కడ ప్రచార సరళ చూసి అద్భుతంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ వార్డులోకి వెళ్ళినా దక్షిణ నియోజకవర్గం మొత్తం జనసేనకే మా మద్దతు అని చెప్తున్నారు. కూటమి అభ్యర్థిని మేము గెలిపించుకుంటాం. ఇంచుమించు సుమారు 50,000 మెజార్టీతోటి వంశీకృష్ణ యాదవ్ గారిని మేము గెలిపించుకుంటాం అని చెప్పి ఆ దిశగా పయనిస్తున్నాం అన్నారు. అధికార పక్షం డబ్బు ప్రయోగించి, మందు ప్రయోగించి చాలా వరకు మభ్యపెట్టాలని చూస్తుంది. వాళ్ళకి ఏం చెప్పాల్సిందంటే మందు ఏదన్నా ఉంటే తాగుతారండి. వాళ్ళ డబ్బులు ఏమైనా ఉంటే మేము తీసుకుంటాం. మా డబ్బులు మాకే ఇస్తున్నాడు. ఈడు ఏమన్నా మా మీద ప్రేమతో ఇస్తున్నాడు. మళ్ళీ అధికారంలోకి వచ్చాడంటే మొత్తం మా బతుకులు సముద్రం ఒడ్డులో పడిపోతాయి, సముద్రంలో కలిసిపోతాం, మా జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి వాడు ఎన్ని దొంగ మాటలు చెప్పినా బటన్ మాటలు మేము వినమని చెప్తున్నాం. మేమే చేసాం. అది ఏడాది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎవరైనా ఒక 6 ఎకరం కొనుక్కుంటే 6 ఎకరం రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్ దస్తావేజులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట. జెరాక్స్ కాపీ మనకి ఇస్తారంట. అది మనం అన్యాయమా రాష్ట్రం మొత్తం తిరగబడుతుంది దాని మీద. కాబట్టి మన కూటమి ప్రభుత్వం రాగానే అది రద్దు చేస్తారు. అది రద్దు జరగకపోతే ఇక మనం కొనుక్కోవటం, అది వేరే కూడా దారాదత్తం చేసుకుంటాడు. రేపొద్దున ఏం చేస్తారంటే మొగుడు ఎక్కడికైనా బయటికి వెళ్తే ఒక 4 రోజులు రాకపోతే ఆయన తీసేసి ఇంకో మొగుడిని పెడతారు ఈ గవర్నమెంట్. అలాంటిది. అది జెరాక్స్ కాగితాలు ఇస్తారు. వీళ్ళకి కూడా ప్రజలు ఏంటంటే ఒక జెరాక్స్ ఇస్తారు, మీరు ఓడిపోయారని చెప్పి అది తీసుకొని బయలుదేరండి అని చెప్తారు. అది. నమస్కారం. ఈరోజు అన్న పృథ్వీ గారితో కలిసి నేను 37వ వార్డులో గడప తిరుగుతూ ఉన్నాం. అన్న వచ్చి ఇలా గడప తిరగడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు అన్నంటే చాలా ఇష్టం కాబట్టి అదే ఇష్టం మీద ఆయన కూడా ఇక్కడ రావడం జరిగింది. అన్న చెప్పినా నేను చెప్పినా ఒకటే చెప్తా ఉన్నాం. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి డ్యాన్సులు ఇస్తూ, ఆరతులు ఇస్తూ చేస్తున్న కార్యక్రమాన్ని ఈ ఎలక్షన్లోనే చూస్తున్నాం. మనం గతంలో ఎప్పుడూ లేదు. ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఒక్క అవకాశం అని చెప్పి అడిగి 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. కాబట్టి మాకు మౌలిక సదుపాయాలు కావాలి, రోడ్లు కావాలి, డ్రైనేజ్ సిస్టమ్ కావాలి, మా యువతకి ఎంప్లాయ్మెంట్ కావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఏ ఒక్కటి చేయకుండా జన్మ టైంపాస్ చేస్తున్నాడు. కాబట్టి బటన్ నొక్కునే ఈ బటన్ రాజుని ఇంటికి పంపించాలని చెప్పేసి అందరూ కూడా డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఎంత ఉప్పెనలాగా జనం ఇలా తిరుగుతూ ఉన్నారన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి.